నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నా, నూనె వంకాయ. ఇది మా అమ్మ చేసి పెడుతుంది సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్తే. జొన్న రొట్టె వంకాయ కర్రీ. ఇప్పుడైతే కొంచెం శనగిత్తనాలు, కొన్ని నువ్వులు, కొబ్బరి, ఒక ఆనియన్, కొత్తిమీర ఎక్కువ వేయాలి, ఒక టమోటా వేయాలి, కొన్ని తెల్లవాయలు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం వేయాలి. చాలా టేస్ట్ వస్తుంది కర్రీ మటుకు. కొంచెం సాల్ట్, పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి. ఎందుకంటే బెల్లం వేస్తే కర్రీ ఒక రకమైన రుచి వస్తుంది. మీరు ఎంతమంది వేస్తారో కమెంట్ చేయండి. బెల్లం అయితే ఇప్పుడు వంకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని మసాలా నింపుకోవడమే. కర్రీ బాగా రావాలంటే, వంకాయకి మసాలా బాగా పట్టాలంటే మసాలాలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలంట. అప్పుడే మనం నింపినప్పుడు వంకాయలోకి మసాలా బాగా అంటుకుంటుంది, బాగా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా. అంతే. నేనైతే ఒక మిస్టేక్ చేశానన్నమాట, చాలా బాధ వేసింది. మనము ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్ అన్నీ వేసాక నేను వీడియో పెట్టినాను, ఆన్ చేసినా అనుకున్నా కానీ మర్చిపోయాను, ఆన్ ఇవ్వలేదు. చాలా బాధపడ్డాను. ఫుల్ వీడియో పెడదామనుకున్నా, అయినా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంకొకసారి ఎప్పుడన్నా చేస్తానండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్, మీ దగ్గర ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడైతే వంకాయలన్నీ వేసేసి మసాలా వేసేయాలి, కొన్ని వాటర్ వేయాలి. అంతే. ఈ వీడియో మిస్ అయిపోయిందనమాట. మీకు అర్థమవుతుంది అనుకున్నాను, సారీ అండి. మరి ఇంకొకసారి ఎప్పుడన్నా చేసి పెడతాను. ఇలా అంతే. నాకైతే వంకాయ కన్నా వంకాయ తోలు ఉంటుంది చూడండి, పైన తోటెం, అది చాలా టేస్టీగా తింటా. అది మా మామ నేర్పించాడు. అది నమిలేసి తింటే చాలా టేస్ట్ వస్తుంది. వంకాయ కన్నా వంకాయ తోటమే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో ఇలా కమెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.